హలో ఫుడీ పీపుల్. నేను మధ్యాహ్నం వచ్చిన తర్వాత 3:30కి పిండి అయితే బాగా పులిసింది. కొంచెం బెల్లం కలిపేసి అట్లయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే బెల్లం కొంచెం బాగా కలవాలి కదా, అందులోనే బాగా కలిపి అయితే మేమైతే చిన్న చిన్న అట్లే వేసాం. పెద్ద అయితే వేయలేదు. ఎందుకంటే ఎవరికి వాయినం అయితే ఇవ్వము, ఇంట్లోనే తింటాం కాబట్టి ప్రతిసారి అయితే వాయినం ఇవ్వం మేము. అందుకని నేను చిన్న చిన్న అట్లే వేసాను. పైగా బెల్లం వేస్తాం కదా మేము, తొందరగా పిల్లలు కూడా తినరు. అందుకని మేమే తినాలి 2-3 రోజులు. ఒక్కొక్క పెనం మీద 2 అట్లయితే వేసాను నేనైతే, తొందరగా అవ్వాలని. గౌరీదేవికి ఒకటి, మా చెల్లికి వాళ్ళ అమ్మాయికి చెరో వాయినం, నాకు మా అమ్మాయికి చెరో వాయినం, అంటే 5 వాయినాలు వేయాలి కాబట్టి ఒక్కొక్క పెనం మీద 2 అట్లయితే వేసేసిన తర్వాత ఇల్లు అది క్లీన్ చేసుకుని బయట అంతా కడిగి ముగ్గులు వేసుకుని పరవన్నం కూడా వండేసాను. పరవన్నం వండేసిన తర్వాత ఇంకా మా అమ్మాయి కాలేజీ నుంచి వచ్చింది, మా చెల్లిగారు అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది. ఇంకంతే, స్నానాలు చేసేసి పాపం మా చెల్లి అందరూ కూడా టక్క రెడీ చేశారు. నేను బయట నుంచి ఏమైనా తేవాల్సినవి అన్నీ కూడా తెచ్చేసాను, పువ్వులు అన్నీ కూడా. చాలా బాగా అయితే అయింది మాకు అట్ల తద్ది. చిన్నప్పుడు పాటలు పాడేవాళ్ళం. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ 3 అట్లోయ్ అల్లుడొచ్చాడోయ్ అనేది చాలా మర్చిపోయాను. నిజానికైతే ఈ పాటే పాడేవాళ్ళం. కొత్త అల్లుళ్ళు వచ్చేవాళ్ళని బాగా ఏడిపించేవాళ్ళం. అట్ల తద్దికైతే బావగారులని, అలా వచ్చిన వాళ్ళు మామయ్యల్ని బాగా ఏడిపించేవాళ్ళం. మా ఇంట్లో ఈ పూజ అయితే చాలా బాగా జరిగింది. పసుపుండ్లు, మెళ్ళ వేసుకునే బొందులు, చేతికి కట్టుకునే తోరాలు, ఇవన్నీ అయితే చేసేసిన తర్వాత ఇది మా పిల్లలే ఈ డెకరేషన్ అంతా చేసి చాలా బాగా చేశారు. మా 2 పిల్లలు కూడా ఇది చాలా బాగా చేస్తారు పిల్లలు. అట్ల తద్ది అయితే మటుకి చాలా అంటే చాలా బాగా, ఇవాళైతే బాగా చేసుకున్నాము అట్ల తద్ది. ఇందాక చొక్కను చూసిన తర్వాత ఉపవాసం అయితే వదిలేసాం. ఇంకా మంచినీళ్ళు తాగేసాం. మంచినీళ్ళు తాగిన వెంటనే టీ తాగాం. అదన్నమాట ఈరోజు మా ఇంట్లో అట్ల తద్ది ఇది. జై గౌరమ్మ తల్లి, జై జై గౌరమ్మ తల్లి. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నాకైతే ఇంక ఓపిక లేదండి.